ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ప్రధానంగా మే నెల ఎలా ఉంటుందనేది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రవి మేషం నుండి వృషభ రాశి సంచారం చేశారు. నెక్స్ట్ వచ్చేసి 16న కుంభంలోకి రాహు వస్తున్నాడు. అలాగే 16నే మనకు మే 16నే ఈ యొక్క సింహరాశిలోకి కన్యాను వదిలి కేతు భగవాను వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు 31న సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు, అంటే మాసాంతంలో. నెక్స్ట్ వచ్చేసి 23న వృషభంలోకి మేషం వదిలి ఈ యొక్క బుధుడు వృషభ రాశి సంచారం చేస్తున్నారు. రవి వచ్చేసి మీకు వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు వచ్చేసి మకర రాశి సంచారం చేస్తున్నారు. రాహు వచ్చేసి మీకు ఇప్పుడే చెప్పాను కదా 16వ తేదీ వస్తున్నారు అనేసి కుంభంలోకి. నెక్స్ట్ శని భగవంతుడు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషం సంచారంలోనే ఉన్నారు. ఇది ద్వాదశ రాశులలో గోచారం. ఈ గోచారంలోకి అన్ని గ్రహాలను తెలుసుకున్నాం కదా. ఇంకా ప్రధానంగా శ్రీ తులసి ఛానల్లో చెప్పే సబ్జెక్ట్స్ వచ్చేసి యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ, యోగా క్లాసులు, అస్ట్రాలజీ క్లాసులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు, చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు ఇస్తాను. అవన్నీ కూడా మీరు చేసుకొని శాంతులు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారంటే మీకు అనేకమైనటువంటి శుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏవేవో అయిపోతున్నాయనేసి మన మీద అయిపోతాం అనేసి మొన్న జరిగిన సూర్యగ్రహణం నుంచి అనేక రకమైనటువంటి వీడియోస్ రిలీజ్ నమ్మకండి, దయచేసి నమ్మకండి. ఆ క్రాసింగ్ లెవెల్లో అది నేను కూడా చెప్పాను. ఎప్పుడు రాహువును శని 29 ఏప్రిల్ 29 రోజు రాహును క్రాస్ చేసుకుంటూ ఆయన ఒకే నక్షత్రంలో మీనంలోకి వెళ్ళే ముందు రోజు, ఉగాది పండుగ ముందు రోజే మనము భారీ భూకంపాలు ఇవన్నీ చూసాం. ఇంకంతే, ఇంకేం చూడం. ఇది వాస్తవం. ఎందుకు? రీజన్ ఏంటంటే మనకు 2019 సంవత్సరంలో డిసెంబర్లో షష్టగ్రహ కూటమి, కేతుగ్రహ షష్టగ్రహ కూటమితోటి అన్ని గ్రహాలు వేరు రావటం ఒక నెలలో రిలీజ్ అయిపోయాయి. కుజుడు 45 days, కానీ రాహువు, కేతువు, శని, బుధుడు, రాహుకేతువులు 1.5 year, గురువు 1 year, శని 2.5 years బ్లాక్. సో వీళ్ళిద్దరి మధ్య నుంచి ధర్మవర్తి, దేవగురు వీళ్ళిద్దరి పైకి వస్తే, బయటకు వచ్చేస్తే ఇంకా లోకం శాంతి. ఇప్పుడు జరిగేటువంటిగాను ఒకటి గమనించుకుంటూ వెళ్ళండి. ఎంత అల్లర్లు లేపాలని చూసినా ఎక్కడా జరగదు. ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారు 6 మతాలు ఒకటే. ఆ రోజే ఆయన ప్రిడిక్ట్ చేశారు. ఈ విషయం వంగా బాబా గారు చెప్పలేదు. అలాగే ఈ యొక్క నోస్ట్రడామస్ కూడా చెప్పలేదు. ఎందుకు ఒకటవుతారంటే అందరిలో అవేర్నెస్, ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది. మూర్ఖత్వం తొలగిపోయింది, జ్ఞానం పెరిగింది. ఒక వెన్నుపూస లాంటి మగవాడు యుద్ధానికి వెళితే కత్తి పుచ్చుకొని, గన్ పుచ్చుకొని సొసైటీలో ఎంతమంది బాగుపడతారో తెలియదు, కానీ వాని భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్టువులు అందరూ లాస్ అయిపోతారు. ఈ విషయం అందరికీ అర్థమైంది. కాబట్టి ఎవరు ఇంకా మీదట ఇలాంటి యుద్ధాలు అనేటివి అవన్నీ అయిపోయినాయి. ఆఫ్ఘనిస్తాన్ సర్వనాశనం అయిపోయింది. అప్పుడు చిన్నపిల్లల్ని ఇలా ఇసిరి వేశారు. మా పిల్లలన్నా కాపాడండి అండి. ఎయిర్ ఫోర్స్ ఆ విమానం రెక్కలు పట్టుకుని ఆ దేశం దాటి వచ్చారు తాలిబాన్లు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళంతా కూడా ప్రజలు. స్త్రీలకు మానరక్షణమైంది, పురుషులకు ప్రాణ సంకటం ఏర్పడ్డది. పిల్లలను చూడకుండా మానభంగం చేసిన రాక్షస ప్రవృత్తులు అవి జరగవు. ఇంకా
ఏదో అవుతుంది. రాహుతో కలిసినటువంటి షష్టగ్రహ కూటమి కదండి. ఇది అది ఒకటే కదా అనుకోవద్దు. రెండే ప్రధాన అంశాలు. దేవగురువు బయటకు వచ్చాడు, ధర్మవర్తి బయటకు వచ్చాడు. శని భయపడకండి. నెక్స్ట్ కన్యారాశి, కన్యా లగ్నం తీసుకున్నట్లయితే ఉత్తర నక్షత్రం 3 పాదాలు, హస్త 4, చిత్త 2 పాదాలు కలిపి కన్యారాశి కన్యా లగ్నం కిందకి వస్తుంది. కన్యారాశి కన్యా లగ్నం వారికి 16న కుంభంలోకి రాహు వస్తున్నాడు. అలాగే కేతువు వచ్చేసి సింహ సంచారం చేస్తున్నాడు, అంటే మీకు వ్యయ స్థానంలో చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి 31న సింహంలోకి కుజుడు వస్తున్నాడు. అంతవరకు నీచలో కర్కాటక రాశిలోనే ఉంటారు. వృషభ రాశిలోకి 23వ తేదీ బుధుడు వస్తున్నాడు. బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. 16వ తేదీ ముందే చెప్పుకున్నాం, రాహు కేతువులు ఇద్దరు 16న మారుతారనేసి. ఇది గోచారము. ఈ గోచారంలో తీసుకున్నట్లయితే ఇక కన్యారాశి కన్యారత్న వారికి కేతు వేస్తానంలోకి రావడం, దైవచింతన, దేవాలయాలన్నీ తిరగటం, రాయల్గా బ్రతకటం, బిజినెస్, అలాగే ఉద్యోగం, అలాగే దైవచింతనలు, మోటివేషన్ విపరీత క్రేజీగా ఉంటుంది. ఇక కన్యారాశి కన్యాలగ్నం వారి జాతకం. మిమ్మల్ని మీ భార్య పిల్లలు చూస్తారు, తల్లిదండ్రులు చూస్తారు, ఆదరిస్తారు. సొసైటీలో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు ఈ కన్యారాశి కన్యాలగ్నం వారికి కలుగుతాయి. ఎందుకు? మీ రాసిన శనిని చూస్తున్నాడు. మీ పిల్లలు అలాగే 6వ ఇంటి ఆయన శని సంతానాధిపతి, షష్టాధిపతి అయిన శని సప్తమంలోకి వెళ్ళి మిమ్మల్ని మీ రాశిని చూస్తున్నాడు. అంటే మీ పిల్లలు మీ పట్ల శ్రద్ధ వహిస్తారు, మీ మాట వింటారు. మీకు శత్రు రుణ రోగ దోషాలన్నీ క్లియర్ అయిపోయి యోగం పడుతుంది. దైవ బలం సమకూర్చుకుంటారు. వ్యయంలో కేతు ఏంటి? తీర్థయాత్ర వైభవం, అలాగే విపరీతమైనటువంటి భక్తి భావాలు పెరుగుతాయి, తెలుసుకోగలుగుతారు. మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మీకు నక్షత్రాలు ఏంటి, ఏమేమి ఉన్నాయి కన్యారాశిలో? ఉత్తర 3 ఉన్నాయి, హస్త 4 ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి చిత్త 2 ఉన్నాయి, 1-2 నక్షత్రాలు ఉన్నాయి. మంచి అవకాశాలు వస్తాయి. తీర్థయాత్ర వైభవం అన్నీ బాగుంటుంది. పిల్లల వివాహాలు చేస్తారు, రుణాలన్నీ తెచ్చుకుంటారు. ఎక్సలెంట్ లైఫ్ కన్యారాశి. కన్యారాశికి బుధాదిత్య యోగం వచ్చేసి మీకు చక్కగాను భాగ్యస్థానంలో ఉంది. ఇక్కడ భాగ్యంలో బుధాదిత్యం యోగిస్తుందా? రవి భాగ్యంలో సక్సెస్ అవుతాడా లేదా? కోణంలో గ్రహం ఉపయోగపడదు. పాపగ్రహాలు బుధుడు కూడా ఏ గ్రహంతో కలిసి ఉంటే అదే తత్వాన్ని ఇవ్వాలి. ఆయన వచ్చేసి మనకు నపుంసక గ్రహం. దీని మూలకంగా తీసుకున్నట్లయితే 50-50గా వేసుకోవచ్చు మనం. మీకు వ్యయాధిపతి కదా, వ్యయాధిపతి మంచి లాభాలు రావడానికి కొన్ని అవరోధాలు మధ్యలో ఉన్న అవి నెమ్మదిగా తొలగించుకోగలుగుతారు. ఆ చాకచక్యం మీకు ఉంటుంది. మీకు వచ్చేసి 6వ ఇంట్లో రాహు ఉన్నాడు, చకచకా వెళ్ళిపోతాడు. రాహు ఎలాంటి అంత వైకుంఠ పాలే. ఎక్కిస్తే పైకి ఎక్కిస్తాడు, లేకుంటే కిందికి తోచేస్తాడు. దట్ ఈజ్ రాహు. అది గమనించగలరు. అలాగే కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయండి, లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది. అలాగే ఇంద్రాణి క్షేత్రం, ఇంద్రాక్షి వేరు తాంత్రిక విద్య. ఇంద్రాణి లక్ష్మి కలగటానికి, ధనం కలగటానికి ప్రతి శుక్రవారం కూడాను ఈ ఇంద్రాణి యొక్క స్తోత్రాన్ని వింటే అమ్మవారికి కుంకుమార్చన చేయండి. అలాగే శుభకార్యాలలో పాల్గొనడమే కాకుండా గొప్ప గొప్ప టార్గెట్స్ కూడా పెట్టుకుంటారు. మీలో 2 కళలు బయటకు వస్తాయి, ఆధ్యాత్మికము, ఫైనాన్షియల్. ఈ 2 పెంచి పోషిస్తారు. ఇన్ని రోజులు ఉన్నటువంటి అనారోగ్యం వెళ్ళిపోదు. అనారోగ్యంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మోటివేషన్ పెరుగుతుంది. తత్మూలకంగా బాగుంటారు. షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ల జోలి మీరు వెళ్ళకూడదు. అష్టమంలో శుక్రుడు మీకు కన్యారాశి వారు 2వ ఇంటి అధిపతి, భాగ్యాధిపతి. అష్టం వద్దు, షేర్ మార్కెట్లు వద్దు, ఇన్వెస్ట్మెంట్లు వద్దు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ పైన చేయండి, ఇతర స్థలాలపై చేయండి, ఇతర ఉన్న అప్పులు తీర్చుకోండి. తొందరపాటు బట్టి ఇవి తీర్చుకోగలంలే, ఇంకా మంచికి ముందుకెళ్దాం అనేసి ఏదన్నా డబ్బు ఎవరికైనా అప్పుకి ఇవ్వడమో, షేర్ మార్కెట్లలో పెట్టడమో చేశారంటే గల్లత్ అయిపోతారు.
ఇది మాత్రం వాస్తవం. భూ సంబంధమైన వ్యవహారాలు కలిసి వస్తాయి. ఏది ఏమైనా కన్యారాశి వారికి ఇంతవరకు ఉన్న దరిద్రం వేరు, ఎప్పటి నుంచి బయటపడే సూచనలు వేరు, గమనించగలరు. స్వస్తి.